ఆకాశవాణి సునైన నాటకం వింటారు. రచన శ్రీ మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: నయన శ్రీమతి టి స్రవంతి, అనిల్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, కైవల్యం శ్రీ ఎస్ రామగోపాల్, సందీప్ శ్రీ ఏవిపివి రాయలు. వినండి సునైన నాటకం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రముఖ వర్ధమాన సినీ నటి నయన గారిని పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నమస్తే మేడం. ఓ, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది మీరేనా? అవును మేడం, నన్ను మా ఎడిటర్ గారు మీ దగ్గరికి పంపారు మేడం. ఓకే, కూర్చోండి. మీ పేరు? సందీప్ మేడం. సందీప్, గుడ్ నేమ్. పర్వాలేదు, కూర్చోండి. అలాగేనమ్మా. రాంబాబు, మేడం. మా ఇద్దరికి కాఫీ తీసుకురా. అలాగే మేడం. సందీప్, మీరు నన్ను అడగాలి అనుకున్నవి అడగండి. నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను మేడం. నర్వసా? నర్వస్ దేనికి? మేడం మీరు నేనేదో మీ పై ఆఫీసర్లా నన్ను మేడం అని పిలవడం అవసరం లేదు. నయన అని పిలవండి చాలు. ఓకే మేడం. కెన్ ఐ స్టార్ట్ ఇంటర్వ్యూ? నయన గారు. యు మే ప్లీజ్. నయన గారు, మీ అసలు పేరు చెప్తారా? నిజానికి నా పేరు సునైన. నా ఫస్ట్ మూవీ కోసం డైరెక్టర్ గారు సు తీసివేసి నయన మాత్రం ఉంచారు. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 1 సంవత్సరం కావస్తోంది. అవును. ఈ సంవత్సరంలో మీరు 3 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. 3 సూపర్ హిట్. మరి హ్యాట్రిక్ తలుచుకుంటే మీకు ఎలా ఉంటుంది? ఐ మీన్, ఎంత ఆనందంగా ఉంటుంది అని. సందీప్ గారు, మేడం, నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆయన మనకు ఏదైనా మేలు చేయడానికి చూస్తాడు. అయితే ఆయన మనకిచ్చింది వరమో బాధ్యతో నిర్ణయం కూడా ఆయనదే కదా. అవును. భగవంతుడు నాకు 3 విజయాలనిచ్చాడు అని అనుకోవడం లేదు. 3 బాధ్యతలను ఇచ్చాడు అనుకున్నాను. ఆ బాధ్యతలను ఫుల్ఫిల్ గా నెరవేర్చాను అనుకుంటున్నాను. అసలు ఎలా చేశారు అన్నదానిని, ఏమి చేశారు అన్నదానిని నిర్ణయించేది కూడా ఆయనేగా. సందీప్ గారు, ఏమంటారు? నిజం చెప్పారు మేడం. కానీ చాలా మంది విజయాన్ని మేము సాధించాం అని గర్వంగా అంటారు. కానీ మీరు మాత్రం దేవుడిచ్చిన అవకాశాన్ని బాధ్యత అనుకుంటారు, ఫుల్ఫిల్ చేస్తారు. సరే సరే, ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇక నేను వెళ్ళవచ్చా? అయ్యో నయన గారు, అప్పుడేనా? మిమ్మల్ని ఇంకా చాలా ప్రశ్నలు అడగాలి మేడం. అలాగా? సరే, కానివ్వండి. అన్నట్టు ఒక్క నిమిషం. రాంబాబు, మేడం. నేను నీకిచ్చిన పేపర్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టు. అలాగే మేడం. నేను వెళ్లేప్పుడు వాటిని తప్పకుండా తీసుకెళ్ళాలి. అలాగే. ఆ? అలాగే మేడం. ఓకే, మీరు అడగండి సందీప్ గారు. ఓకే మేడం. మీ చదువు గురించి అడగవచ్చా నయన గారు? తప్పకుండా. నేను డిగ్రీ తర్వాత పీజీ కూడా విజయవాడలోనే చేశాను. అంటే ఆ రోజుల్లో మీరు స్టేజ్ నాటకాలు లాంటివి లేదా డాన్సులు చేసిన అనుభవం గానీ ఏమైనా ఉందా? అంత చెప్పుకోదగ్గవి లేవు గాని ఏవో కొన్ని అటువంటివి మా కాలేజీ డేస్ లో చేశానండి. అయితే కొంతమంది నన్ను, నువ్వు చాలా అందంగా ఉంటావు, సినిమాలోకి ట్రై చేయవచ్చు కదా అని అనేవారు. నేను నవ్వి ఊరుకునేదాన్ని. మీ అమ్మగారు, నాన్నగారు, అదే మీ బాల్యం గురించి చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంటుందండి సందీప్? మాది మధ్యతరగతి కుటుంబం. నేను ఒక్కదాన్నే సంతానం. మాది చాలా సాదా సీదా జీవితం. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మా అమ్మ చనిపోయింది. అయ్యో. మా నాన్న పట్టు వదలకుండా నన్ను పీజీ చదివించారు. సందీప్, చూడండి, చెప్పండమ్మా. మనం జీవితంలో చాలా పోగొట్టుకుంటాం. తిరిగి వాటిని... అరే, మీ మనసు కష్టపెట్టినట్టున్నాను, బాధ పెట్టినట్టున్నాను నయన గారు. సారీ. నోను సందీప్, అమ్మా నాన్నల రూపాలు మన కంటి ముందు నుండి వెళ్లిపోవడం అనేది ఎవరైనా గుర్తుకు తెస్తే గుర్తుకు వచ్చేది కాదు. ఆ బాధ సహజంగానే ఉంటుంది కదా. నాకు పెళ్లైన కొద్ది రోజులకే మా నాన్నగారు చనిపోయారు. ఓహ్, వెరీ సాడ్, వెరీ సాడ్. అప్పుడప్పుడు మనుషుల జీవితాలలో భరించలేని దుఃఖాన్ని పెట్టడం దేవుడికున్న అలవాటేలేండి. అవును మేడం, మీ మొదటి పిక్చర్ సూపర్ హిట్ ఫంక్షన్లో
మీరు మీ హస్బెండ్తోనే కనిపించారు. అయినా మీరు మీ మొదటి సినిమాలోనే లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ హ్యాపీనెస్ ని ఎలా ఎలా ఎంజాయ్ చేశారు? అయ్యో, ఎంజాయ్ చేసిందాకా ఎక్కడండి బాబు. వెంటనే విరించి బ్యానర్ కి డేట్ ఇచ్చి షూటింగ్స్ కి వెళ్లడంలో బిజీ అయిపోయాను. సరే, ఇంతకీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి సాదా సీదాగా ఎదిగిన మీరు ఈ రంగుల ప్రపంచంలోకి ఎలా అడుగు పెట్టారో చెప్పండి మేడం. మా ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఈ ఫీల్డ్లోకి ఎలా అడుగు పెట్టానో అదంతా ఒక విచిత్రంగా జరిగిపోయింది. ఒకరోజు అరే, ఎవరి కార్ డ్రైవర్ నన్నే ఫాలో అవుతున్నట్లున్నాడు. అసలు డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఎవరో చూస్తా. అరే, ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే. అవును, కైవల్యనాథ్ కదా. సునైనా, అసలు నువ్వా కాదా అన్న అనుమానంతోనే వెంబడిస్తున్నాను. అన్నట్లు నువ్వే కదా సునైనా? నువ్వేంటి కైవల్య, చాలా రోజుల తర్వాత కనిపించావు. అవును. ఇంకా నయం, నువ్వు ఇలాగే ఇంకో 2 నిమిషాలు వెంటబడితే ఈ టీజర్ అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేదాన్ని. మరి నేను మాత్రం ఊరుకుంటానా? లేదు సార్, పాపం ఎండ కన్నెరుగని ఆడపిల్ల ఇంత ఎండలో నడుస్తుంటే చూడలేకపోయాను. అందుకే నా కారు ఎక్కమని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తా గాని నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇంతకీ? మా ఇంటికే. ఎక్కడి నుండి వెళ్తున్నావు? స్కూల్ నుండి. నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. అది ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో. అలాగా, సరే కారెక్కు. ఎందుకు? ఇక్కడికి మా ఇల్లు దగ్గరే. నేను వెళ్తాను కైవల్యం. ఓ, అంటే నేను మీ ఇంటికి వస్తే కాఫీ లేదా టీ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నావు కదూ? ఏయ్ దొంగ! నో 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 నో, అటువంటిదేం లేదు. సరే, అయితే కార్ డోర్ తీ. ఓకే, కమిన్ కమిన్ సునైనా. ఓ, ఇది చాలా ఖరీదైన కారులా ఉంది. ఓకే కైవల్యం, ఇంతకీ మ్యారేజ్ అయ్యిందా? చ ఎవరినైనా కలుద్దామంటే ఇదే భయం. పెళ్ళయిందా అనే ప్రశ్న లేకుండా ఉండదు సునైనా. నాకు పెళ్లి చేసుకునే టైమే లేదు. అరే, బాబుగారు అంత బిజీనా? కైవల్య గారు. ఎస్, అన్నట్లు నా పేరు కైవల్యం కాదు. అదేలే నాయనా, నీ పేరు కైవల్యనాథ్. ఏదో చనువు కొద్దీ అలా కైవల్య అన్నానులే. నో 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 నో, అది కాదు. నా పేరు ఇప్పుడు కైవల్యనాథ్ కాదు. ఆ, అలాగా? మరేమిటో నీ పేరు? కళాజిత్. అలాగా, కళాజిత్. బావుంది పేరు. కానీ ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే. తప్పకుండా వినే ఉంటావు. నేను చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీలో కళాదర్శకుడు అంటే ఆర్ట్ డైరెక్టర్గా నా లైఫ్ ప్రారంభించాను. నిజమే. ఆ కళాజిత్ అంటే నువ్వేనా? అవును. ఈ మధ్య 1-2 సినిమాలకి ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డు వచ్చిందని విన్నాను. ఎస్, అది నేనే నేనే నేనే. ఆ పేరు నాదే నాదే నాదే. చాలా హ్యాపీగా ఉంది కైవల్య. ఓ సారీ, కళాజిత్. అవును, ఆ రోజుల్లో చాలా ఆర్ట్స్ వేస్తూ కళారూపాలను తయారు చేస్తుండేవాడివి. అవును. ఎనీవే, నీకు మంచి లైఫ్ వచ్చింది. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇప్పటి వరకు ఏ కారణం చెప్పి నిన్ను ఇంటి ముందు నుండే బయటికి పంపుదామా అని ఆలోచిస్తున్నాను. భలే. నువ్వు ఇంత స్థాయికి వచ్చావంటే తప్పకుండా నీకు మంచి కాఫీ పెట్టిస్తాను. థ్యాంక్ యూ. నాకు కాఫీ పెట్టడం సరిగా రాకపోయినా సరే ఏదో ఒకటి చెయ్యి. అందులో పాలు ఉన్నాయా, చక్కెర ఉందా, డికాషన్ ఉందా అని చూడకుండా తాగేస్తాను మరి. ఆ, కళాజిత్, ఆ. ఏది ఏమైనా నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందోయ్. చాలేవమ్మా కబుర్లు. పైకి ఇలాగే అంటారు, లోపల నేను బాగా ఎదిగానని కుళ్ళు. బాబు, నాకంతా అవసరం లేదులే. ఇంకోసారి ఈ మాట అన్నావంటే నీకు కాఫీ కూడా ఇవ్వను. జాగ్రత్త. అది కాదు సునైనా, నేను నీతో చాలాసార్లు చెప్పాను, నువ్వు మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటావని, నీ కళ్లలో భావాలు చాలా చక్కగా పలుకుతాయని, ఇండస్ట్రీలో ట్రై చేయమని. కాని నువ్వు నా మాటలు పెడచెవిన పెట్టావు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం రాదు. ఎవరు చెప్పినా వినవు. ఒట్టి మొండి ఘటానివి. ఛ! ఇదిగో కైవల్యం. ఓ సారీ కళాజిత్, నాకు ఇప్పటికే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడంటే ఏదో కాలేజీలో స్టేజ్ పర్ఫార్మెన్స్లు సరదాగా ఇచ్చాను. అవును.
ఏదో సరదాగా చేసిన డాన్స్ నే ప్రొఫెషన్ గా చేసుకోమంటే ఎలా చెప్పు? ఏం ప్రొఫెషన్ గా చేసుకుంటే ఏమైంది? ఎంతకాలం ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటావు? జీవితంలో ఇంకా ఎదగాలి. అన్నట్లు నేను ఒక సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించాలనుకుంటున్నాను. మంచి కథ కూడా రెడీ చేసుకున్నాను. ఓ, డైరెక్షన్ కూడా నేనే చేద్దామనుకుంటున్నాను. నువ్వు గనక సరే అంటే ఆహా. అందులో ఒక మంచి క్యారెక్టర్ నీకు ఇస్తాను. హ్మ్. ఏమంటావు నాయనా? నాయనా, ఆ. నాకు కెమెరా ముందు ఎలా నిలబడాలో కూడా తెలియదు. నటనలో ఏబిసిడీలు కూడా రావు. ఉమ్, ఎప్పుడో కాలేజీలో వేసిన 2-3 చిన్న చిన్న నాటకాలను చూసి నువ్వు నన్ను ఏదో మహానటిగా ఊహించుకుంటున్నట్టున్నావు. అరే అది కాదు సునయనా. ఏది కాదు బాబు? అదిగో ఇల్లొచ్చేసింది. తలుపులు తీసున్నాయి. మా వారు వచ్చేసినట్టున్నారు. ఆ, ఇక్కడే కారాపు. పద, ఇంట్లోకి వెళ్దాం. ఆ, కళాజిత్, ఆ, వీరే మా హస్బెండ్ అనిల్. ఓ అనిల్ గారు, గ్లాడ్ టు మీట్ యూ అనిల్ గారు. ప్లీజ్ కూర్చోండి. అన్నట్లు సునైనా, ఆ, వీరిని నాకు పరిచయమే చేయలేదు. నేను ఎదుటివారికి పరిచయం కావాలి అనేంత పెద్దవాడిని కాదని సునైనా ఫీలింగ్ కావచ్చులేండి. అయినా ఇంట్లోకి పిలిచి అలా అవమానపరుస్తుందని నేను అసలు అనుకోలేదు. లేదా ఇలా జరుగుతుందనుకోలేదు. అబ్బా, మరీ అలక్కోయ్, పరిచయం చేస్తాలే. ఆహా, ఇతగాడి పేరు కైవల్యనాథ్లేండి. ఏదో సినీ ఫీల్డ్ లోకి వెళ్ళాక అదేంటబ్బా, అదేం చిత్తు? ఏయ్ చిత్తు కాదు జిత్తు. నా పేరు కళాజిత్. ఆ, అదే తన పేరు కళాజిత్ అని మార్చుకున్నాడండి. చూశారా అనిల్ గారు, నా పేరు చెప్పడానికి ఎంత కష్టపడిపోతుందో మీ ఆవిడ. కళాజిత్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. నేను ఇండస్ట్రీలో కళాదర్శకుడు, అదేలేండి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను సార్. అరే, మీరేనా కళాజిత్? అవునండి. ఓహో, చాలా సంతోషంగా ఉందండి. మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. అన్నట్లు మీ ఇద్దరికి పరిచయం ఎక్కడ? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను కాఫీ తీసుకొస్తాను, మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. ఆ, అనిల్ గారు మీరేం చేస్తుంటారు? నాది పెద్ద జాబ్ ఏమీ కాదండి. ఒక చిన్న ఫర్నిచర్ కంపెనీలో యూనిట్ సూపర్వైజర్ గా చేస్తుంటాను. ఉమ్, వాళ్ళ యూనిట్ తో ఎక్కడికి వెళ్లి ఫర్నిషింగ్ చేయమంటే అక్కడికి వెళ్లి పని చేస్తాను. ఉమ్. ఆ పని అయ్యేదాకా ఆ యూనిట్ తోనే ఉండి చేయించాలి. అది మా జాబ్. అయితే శాలరీ అది బాగుంటుందా? ఏం బాగులేండి, కంపెనీయే చిన్నది, శాలరీస్ పెద్దగా ఉండవు. అయినా వచ్చిన పని చేయాలి కదా. నేను ఫర్నిచర్ చేయడం నేర్చుకున్నాను. భలే. నాకు ఆ పని మాత్రమే వచ్చు. ఉమ్, అన్నట్లు మీకు సునైనా చెప్పిందో లేదో, వాళ్ళ నాన్నగారికి పెద్ద జబ్బు చేసి సీరియస్ అయింది. ఆ సమయంలో ఎలాగైనా సునైనా పెళ్లి జరిపించాలని ఆయన పట్టుబట్టి దగ్గర సంబంధం అని మా పెళ్లి చేశారు. సునైనకు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు, తనకు ఇంకా చదువుకోవాలనే ఉంది పాపం. అలాగా. నాకు తనకి పరిచయ వేదిక మా కాలేజీయే. మేమిద్దరం క్లాస్మేట్స్. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత పాత ఫ్రెండ్స్ ని ఎక్కువగా కలవలేదు. కలవడం కుదరలేదు. ఓహో, అప్పట్లోనే సునయన ఇంతే అందంగా, ఇంతే చలాకీగా ఉండేది. అందరి మధ్య గుడ్ గర్ల్ అని పేరు తెచ్చుకుంది. నేను అనేవాణ్ణి, నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని. కానీ తను పట్టించుకునేది కాదు. ఏమిటి, ఇద్దరు నా గురించి తెగ చెప్పేసుకుంటున్నారు? ఏముంది, నువ్వు చాలా గయ్యాలివని, పెంకి ఘటానివని మేము చెప్పుకుంటున్నాం. ఓ, అలాగా. అయితే పర్వాలేదులే, ముందు కాఫీ తీసుకోండి. ఆ తర్వాత సునైనా నాకు చల్లారిపోయిన కాఫీ ఇచ్చిందని చెప్పుకుంటావు. సరే గాని మీ స్కూల్ గురించి చెప్పు సునైనా. ఏముందండి చెప్పడానికి, అదొక చిన్న స్కూలు. ఎల్కేజీ నుండి 5వ తరగతి దాకానే ఉంటుంది. ఉమ్, స్కూల్ స్ట్రెంత్ పర్వాలేదు. ఉమ్. అరే, మరీ ఇంత చిన్న ఉద్యోగమా సునైనా? నాకు నచ్చలేదు. సో సాడ్. నీకేం బాబు, నీకు అలాగే ఉంటుంది. ఆ మాత్రం ఉద్యోగం సంపాదించడమే మాకు చాలా కష్టమైంది. ఇక్కడికి ఆ స్కూల్ చాలా దగ్గర కనుకనే ఈయన ఇక్కడే ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఓకే, కాఫీ తాగాను, ఏదో పర్వాలేదు. మరీ గొప్పగా ఏం లేదులే. పోనీలేవోయ్, పర్వాలేదన్నావుగా. థ్యాంక్ యూ. మీరిద్దరూ మీ సెల్ ఫోన్ నంబర్లు ఒకసారి ఇవ్వండి. అరే, అప్పుడే వెళ్తారా? వెళ్ళాలండి. కాసేపు కూర్చోండి, రాత్రికి భోజనం చేసి వెళ్తురు గాని. అవును. లేదు అనిల్ గారు, పనుంది. నేను ఈ రాత్రే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి. సరేనా? నేను బయలుదేరుతాను సుమా. బాయ్. బాయ్ అనిల్. బాయ్.
అవును సునైనా, మ్మ్. మీ ఓల్డ్ క్లాస్మేట్ కైవల్య, అదే కళాజిత్, మంచి కలుపుగోలు మనిషిలా ఉన్నాడే. అవునండి, అతడు మొదటి నుండి అంతే, పెద్ద వాగుడుకాయ. నా వెంట పడుతూ నేను చాలా అందంగా ఉంటానని, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయని, పర్ఫెక్ట్ గా ఉంటాయని, సినిమాల కోసం ప్రయత్నించమని తెగ పోరాడేవాడు. మరి అప్పుడు నువ్వేమనేదానివి? అనడానికి ఏముందండి, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ లేదనేగా చెబుతాం. కానీ సునైనా, చెప్పండి. మన ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా నెల గడవడం చాలా కష్టంగా ఉంది. మ్మ్. మనకు వచ్చిన దాంట్లో చాలా వరకు ఇంటి అద్దెకే సరిపోతుంది కదా. అవునండి, ఇటువంటప్పుడు మనం కాస్త ఎక్కువ ఆదాయం కావాలి అనుకోవడంలో తప్పేముంది? నిజమేనండి. సినిమా అంటే కేవలం నటించడం అనే కాదు కదా. సినిమా వాళ్ళ ఆఫీసులు చాలా ఉంటాయి, మ్మ్. వాటిలో కూడా ఎన్నో ఉద్యోగాలుంటాయి. కావచ్చండి, కానీ ఇష్టం అనేది లేనప్పుడు ఫీల్డ్లోకి ఎలాగండి అడుగుపెట్టేది? కావచ్చు సునైనా, కానీ ఇప్పుడున్నది మనం ఇద్దరమే. ముందు ముందు ఇద్దరం ముగ్గురం కావచ్చు. అప్పుడు కూడా ఇదే సంపాదనతో ఉంటే ఎలా? మనం కాస్త అధిక ఆదాయం గురించి ఆలోచించాలి కదా. సరి సరి, ముందు మీ కంపెనీకి టైం అవుతోంది, బయలుదేరండి. మీ ఆలోచనలు తర్వాత చేసుకుందరు గాని నాకు కూడా స్కూల్కి టైం అవుతోంది మరి. చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. మా యూనిట్ 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ మణికొండ ఏరియాలో ఉన్న పెద్ద పేరున్న షాపింగ్ కాంప్లెక్స్ లో వర్క్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఓ, నా బట్టలు సర్దించు. మ్, సరే, నేను బయలుదేరుతున్నాను. బాయ్. అలాగేనండి, బాయ్. హలో, ఎవరు? నేను తల్లి, కైవల్యం, అదే కళాజిత్. ఆ, హలో, ఏం చేస్తున్నావు? బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను, ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను. గుడ్ గుడ్. మరి తమరేం చేస్తున్నారో? నేను స్టూడియోలో ఉన్నాను. అన్నట్లు నేను సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఆ బిజీలో ఉన్నాను. అమ్మో, సినిమా తీయడం అంటే మాటలా? చాలా డబ్బు కావాలేమో. అందుకేగా పెద్దలు సాహసం చేయరా డింబక అన్నారు. మరి అక్కడ సాహసం చేసి తోటరాముడు రాకుమారిని దక్కించుకున్నాడు. ఇక్కడ సాహసం చేసి డబ్బు పేరు సంపాదించాలి. మరి దానికి మీ వంటివారు సహకరించాలి కదా. మేమెలా హెల్ప్ చేయగలం? ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేం కదా. ఫైనాన్షియల్ గా అయితే అవసరం లేదు, దానికి మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. మరి ఎలా? సునైనా, నేను ఈ పిక్చర్ ని చాలా మంది సీనియర్ నటులతోనే నిర్మిస్తున్నాను. అయితే ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది. మ్, ఆ క్యారెక్టర్ చిన్నదే కానీ కథకు చాలా ముఖ్యమైనది. అది నువ్వు చేస్తేనే బాగుంటుందని. సునైనా, ఏమంటావు? అబ్బబ్బా, నువ్వు ఇదే పట్టుకున్నావా? మొన్న మా ఆయన కూడా ఇదే మాట్లాడారు. నాకు ఇంట్రెస్ట్ లేదు బాబోయ్, నన్ను వదిలేయండి. ప్లీజ్ సునైనా, మొహమాట పడకు. మొహమాటము లేదు, నా అత్తాలకాయ లేదు. సరే, ఉంటాను కైవల్య, నేను వంట చేసుకోవాలి, నన్ను వదిలే. అంతేలే, కోరి బంగారం ఇస్తానంటే అబ్బెబ్బే దానికి మట్టి అంటుకొని ఉంటుంది, నాకొద్దు అన్నాడంటవో ప్రబుద్ధుడు. ఇక పోయి వంట చేసుకొని బట్టలు ఉతుకొని ఇల్లు ఉడుచుకో తల్లి, నేను ఉంటాను. అలాగే, సంతోషం నాయనా. సునైనా, నా బట్టలు సర్దావా? ఈ రాత్రి బస్కే మేము హైదరాబాద్ వెళ్ళాలి. ఆ, సరదానండి. అక్కడ ఎన్ని రోజులుంటారేంటి? ఆ వర్క్ ఫినిష్ చేయడానికి కనీసం 2 వారాలు పడుతుంది. సరేలేండి, రోడ్డు మీద కనపడే పిచ్చి పిచ్చి వంటకాలు తినకండి, ఆరోగ్యం చెడిపోతుంది. అసలే మీ నోరు ఊరుకోదు. సర్లే, నా బ్యాగ్ ఇస్తే కాస్త దారిలో ఒక పని చూసుకొని బస్ ఎక్కేస్తా. ఓకేనా? ఓకే. అరే, ఈయన హైదరాబాద్ వెళ్ళి 4 రోజులవుతుంది, ఇంతవరకు ఫోనే చేయలేదు. నేను చేస్తే ఒక్కోసారి ఎంగేజ్ వస్తుంది. తరువాతైనా చూసుకుని ఫోన్ చెయ్యొచ్చుగా. చెయ్యరు. సరే, మళ్ళీ ఓసారి ట్రై చేస్తా. హలో హలో, చెప్పు సునైనా. ఏంటండి ఇది? 4 రోజుల నుండి మీకోసం ట్రై చేస్తూనే ఉన్నాను.
మీరు కలవడమే లేదు. అక్కడ పని ఎంతవరకు వచ్చింది? సారీ సునైనా, ఇక్కడ పని ఒత్తిడి చాలా ఉంది. ప్రతిరోజు మా పని పూర్తయ్యేసరికి రాత్రి 11 దాటుతుంది. మళ్ళీ తెల్లవారి 6 గంటలకల్లా పనిలో ఉండాలి. బాగా అలసిపోతున్నాం. ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుందామని షాప్ బయటకు వచ్చాను. అన్నట్లు అక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా? నాకేమీ ఇబ్బంది లేదండి. అన్నట్లు నిన్న స్కూల్లో ఏమండి ఏమండి ఏం జరిగింది? ఏమైంది? అరే మాట్లాడండి. ఏమండి ఏమైందండి? హలో హలో మాట్లాడండి. అరే ఏమండి ఏం జరిగింది? అరే ఎవరండి అది? యాక్సిడెంటా? ఎవరికి? ప్లీజ్ నాతో మాట్లాడండి. ఆయనకేమైంది? దెబ్బలు ఏమైనా తగిలాయా? అరే ఎవరు మాట్లాడరే? హలో ప్లీజ్ ఎవరైనా మాట్లాడండి. అరే, అయితే మీ హస్బెండ్కి పెద్ద యాక్సిడెంట్ అయిందన్నమాట. సో సాడ్. మరీ అంత పెద్ద యాక్సిడెంట్ కాదు, బట్ యాక్సిడెంట్. వెరీ అన్ఫార్చునేట్లీ. ఇలాంటి అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లు లైఫ్లో చాలా జరుగుతాయి కదా సందీప్. అవును నయన గారు, ఒక ఫ్యామిలీ లేడీ అయినటువంటి మీరు సడన్గా ఫిల్మ్ లేడీ అయినట్టుగా. అంటే ఆ యాక్సిడెంట్ మీరు ఫిల్మ్ స్టార్ కావడానికి ఏమైనా దోహదపడిందా నయన గారు? ఒక రకంగా అంతే. నోనో కాదు, నేను యాక్ట్రెస్ కావడానికి మూలమే ఆ యాక్సిడెంట్. ఎలా నయన గారు? అరే ఎవరు మాట్లాడడం లేదే. ఈయనకు ఏమైందో ఏమో. ఇప్పుడు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఆ, కైవల్య. అతనికి ఫోన్ చేస్తాను. హలో హలో. కైవల్య, నువ్వేనా మాట్లాడేది? నేనే సునైనా. దేనికి అంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? కైవల్య ఎక్కడున్నావు? నేను స్టూడియోలో నా పనిలో బిజీగా ఉన్నాను సునైనా. అసలు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ముందు అది చెప్పు. నాకు కంగారుగా ఉంది. ఆయన 4 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. ఆ, ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతుండగా సడన్ గా ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కైవల్య, నాకు అక్కడ ఎవరూ తెలియదు. ఎవరికి ఫోన్ చేయాలో తెలియడం లేదు. ఇక నాకు నువ్వే గుర్తొచ్చావు కైవల్య. మరి నువ్వే హెల్ప్ చేయాలి. అలాగే అలాగే. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చూడవా చూస్తా. ప్లీజ్. అరే సునైనా, ముందు నువ్వు కంగారు పడకు. అయినా ఇంత పెద్ద హైదరాబాద్ లో యాక్సిడెంట్ ఎక్కడైందని వెతుకుతాం. సరే నేను చూస్తాలే. అది అది ఏదో మణికొండ ఏరియాలో పెద్ద పేరున్న షాపింగ్ మాల్ అని చెప్పినట్టుగా గుర్తు కైవల్య. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఆయనకు యాక్సిడెంట్ అయితే నేను కంగారు పడకుండా ఎలా ఉంటాను కైవల్య? సరే సునైనా. వెంటనే వెళ్ళు కైవల్య. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు కంగారు పడకుండా ధైర్యంగా ఉండు, సరేనా? ఏడవకు. కైవల్య ఎలా ఉంది ఆయనకి? ఆయనకేమీ కాలేదు కదా? అబ్బా సునైనా, ముందు నువ్వు గాబరా పడడం మాని. సరే ముందు చెప్పు, ఆయనకేం కాలేదు కదా? ఆయనకేమి కాలేదు. అటుగా వస్తున్న ఆటో ఒకటి డ్యాస్ ఇచ్చింది అంతే. అనిల్ తుల్లి పడిపోయాడంతే. అయితే అతనితో ఉన్న వాళ్ళు ప్రక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు అనిల్ గారు ఇంకా ఎక్స్రే రూమ్ లో ఉన్నారు. ఎక్స్రే రిపోర్ట్ చూడకుండా డాక్టర్ మాత్రం ఏం చెబుతాడు? అయినా మరీ పెద్ద యాక్సిడెంట్ అయితే కాదు. నువ్వు అనవసరంగా భయపడకు. నేనున్నాను కదా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వేం భయపడకు. అలాగే. భగవంతుడా, ఆయనకేమీ కాకుండా చూడు తండ్రి. ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. హలో కైవల్య, ఎలా ఉంది ఆయనకి? భయపడవలసిన అవసరం ఏమీ లేదు సునైనా. కారు నేలకు బాగా ఢీ కొనడం వల్ల ఒక ప్రక్క కాస్త ఎముక చిట్లింది అంతే. అయ్యో. అయితే ఎముక చిట్లడము చిన్నదే అయినా
పెద్ద కట్టే వేయాలన్నారు డాక్టర్లు. ఇప్పుడే ఆయన్ని తీసుకెళ్లారు కట్టు వేయడానికి. అయ్యో, ఫ్రాక్చర్ అయిందా? కైవల్య, నేను అక్కడికి వచ్చేస్తా. ఎందుకు ఏడుపు సునైనా? గాయం చిన్నదే కదా, కాసేపట్లో అనిల్ నీతో మాట్లాడిస్తాగా. నువ్వు కంగారు పడకు. అదిగో డాక్టర్ గారు పిలుస్తున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగే. భగవంతుడా, కాలు ఫ్రాక్చర్ కావడం అంటే చిన్న విషయమా? ఆయన్ని చల్లగా చూడు తండ్రి. హలో హలో కైవల్య, కట్టు వేశారా లేదా? వేశారు సునైనా, ఇప్పుడే తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టారు. ఇదిగో ఫోన్ అనిల్కి ఇస్తున్నాను, మాట్లాడు సునైనా. హలో హలో, ఏమండి, ఎలా ఉంది? అరే, ఎందుకు ఏడుస్తావు సునైనా? నాకు బాగానే ఉంది. చిన్న ఫ్రాక్చర్ అయింది అంతే, నువ్వేం కంగారు పడకు. ఫ్రాక్చర్ కావడం చిన్న విషయం ఏంటండి? నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఏది ఫోన్ కైవల్యానికి ఇవ్వండి. ఆ, కైవల్య, నాకు హాస్పిటల్ అడ్రస్ చెప్పు, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అరే సునైనా, నువ్వు రావాల్సిన అవసరం లేదు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. నేను అనిల్ని అక్కడికి తీసుకొస్తానుగా. వీల్లేదు, నేను వస్తాను, వెంటనే బయలుదేరుతాను. సరే సరే, నువ్వు ఇక్కడికి వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వు వద్దు గాని నాకు కాస్త ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? ఇంకా కైవల్య దగ్గర నుండి ఫోన్ రాలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. ఏ హాస్పిటల్లో అడ్రస్ తెలీదు, మరెవ్వరి ఫోన్ నెంబరు నా దగ్గర లేదు. ఏం చేయాలో అర్థం కాక చస్తున్నాను. భగవంతుడా, ఏది దారి? ఆ, కైవల్య, ఏంటి నిన్నటి నుంచి ఫోన్ తీయడం లేదు? నన్ను హైదరాబాద్ తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానన్నావు కదా? అబ్బా సునైనా, గాబరా పడకు. అనిల్కి హాస్పిటల్లో కట్టు కట్టిన రోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేశారు. ఫ్రాక్చర్ చిన్నదే అయినా కట్టు వేయాల్సి వచ్చింది. నేను హాస్పిటల్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకుని అనిల్ని అక్కడ షిఫ్ట్ చేశారు. అమ్మయ్యా, ఆయన చూసుకోవడానికి ఒక పని మనిషిని కూడా ఏర్పాటు చేశాను. ఇక నీ కోసం తెలిసిన వాళ్ళ ఒక కారు అరేంజ్ చేశాను. ఒక 2-3 గంటల్లో మీ ఇంటికి వస్తుంది. దాంట్లో నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఓకేనా? అన్నట్లు మరో విషయం, అనిల్ని 2 నెలలు బెడ్ దిగవద్దని డాక్టర్ చెప్పారు. సరే, నువ్వు ముందు నీ బ్యాగ్ సర్దుకో, కారు మీ ఇంటికి వచ్చే టైం అయింది. అలాగే. కాని కైవల్య, డ్రైవర్ మంచివాడేనా? ఆ, ఆ, ఆ. నన్ను జాగ్రత్తగానే తీసుకొస్తాడు కదా? తీసుకొస్తాడులే. ఓరి నీ అనుమానం దొంగలతోలా, నిన్ను మేమేమి కిడ్నాప్ చేయంలే తల్లి. పిచ్చి పిచ్చి అనుమానాలు మాని ముందు బట్టలు సర్దుకో. అలాగే. వచ్చే మరి. అలాగే. సునైనా, రా. ప్రయాణం బాగా జరిగిందా? నిన్నెవరు కిడ్నాప్ చేయలేదు కదా? జోకులు తర్వాత ముందు ఆయన ఎక్కడున్నారో చూపించు కైవల్య. అదిగో ఆ గదిలో ఉన్నాడు నీ అనిల్, వెళ్ళి పలకరించు. ఏమండి, ఎలా ఉంది మీకు? కాలు నొప్పిగా ఉందా? అయ్యో, ఎంత పెద్ద ఫ్రాక్చర్ అయ్యిందో. కంగారు పడకు సునైనా, పెద్ద ఫ్రాక్చర్ ఏమీ కాలేదులే. ముందు నువ్వు ఏడవకు. ఏంటి, ఇంకా ఈవిడ ఏడుపు సీన్లోనే ఉందా? మీరైనా చెప్పండి కైవల్య గారు, తను ఒకటే ఏడుస్తుంది. కైవల్య, నీకు చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను ఫోన్ చేయగానే నువ్వు రెస్పాండ్ అయ్యావు. లేకపోతే... అబ్బబ్బా, నేను కాకపోతే మరొకరు. అయినా మనం క్లాస్మేట్స్ కదా, అప్పుడు కాలేజీలో, ఇప్పుడు జీవితాలలో. అరే, సినిమా తీయడం ప్రారంభించేసరికి మీకు సినిమా డైలాగులు కూడా వచ్చేస్తున్నాయా? సరే, నేను స్టూడియోకి వెళ్ళాలి. సునైనా, వంట చేసుకోవడానికి సరుకులన్నీ తెప్పించాను. అలాగే. కావాలంటే వంట చేసుకో, లేదా బయట హోటల్ నుండి తేవాలంటే బాయ్తో తెప్పించుకో. లేదు కైవల్య, నేనే వంట చేస్తాను. భోజనానికి నువ్వు కూడా ఇక్కడికే వచ్చేసి. లేదు సునైనా, స్టూడియో నుండి ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్లేంత టైం ఉండదు. నేను మళ్ళీ రాత్రికే వస్తాను. డిన్నరు మీతోనే చేస్తానులే, సరేనా? ఇక నేను బయలుదేరుతాను. ఓకే అనిల్ అండ్ సునైనా, బాయ్. మరి వెళ్ళొస్తా. బాయ్ బాయ్ కైవల్య. పాపం, తనే గనక ఆదుకోకపోతే. అవును సునైనా, అతనే హాస్పిటల్కి వచ్చి బిల్స్ పే చేశాడు. అతడే ఈ చిన్న ఇల్లు చూసి నన్ను తీసుకొచ్చాడు. నిన్ను కూడా ఇక్కడికి రప్పించాడు.
నిజంగా అతని రుణం తీర్చుకోలేం. నిజమేనండి, అతనికి రుణపడి ఉన్నాము. ఆ ఉండండి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఓకే. అమ్మయ్యా, ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ మీరు మెల్లగా లేచి కూర్చోండి, కాఫీ తాగుదురు గాని. సరే సునైనా, కాస్త నీ చెయ్యి ఇలా అందివు. ఆ ఆ నెమ్మదిగా నెమ్మదిగా. హలో సార్. నమస్తే సార్. నాకు పర్వాలేదు సార్, నొప్పి కాస్త తగ్గింది. అంటే సార్, డాక్టర్ గారు 2 నెలలు ఎక్కడికి కదలొద్దన్నారు సార్. అంటే అలా చేస్తే ఫ్రాక్చర్ క్రానిక్ అవుతుందని చెప్పారు సార్. అంత పని చేయకండి సార్. కావాలంటే నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి 1 నెల రోజుల కల్లా వచ్చేస్తాను సార్. నో ప్లీజ్ ప్లీజ్ సార్, మీరు అలా చేస్తే మేము ఎలా బతకాలి సార్? ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. అయ్యో, ఫోన్ పెట్టేశారు, ఇప్పుడు ఎలా? ఏమైందండి, ఎందుకంత కంగారు పడుతున్నారు? గోరు చుట్టూ మీద రోకటి పోటు అంటే ఇదేనేమో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందండి? నేను దేని గురించి అయితే భయపడుతున్నానో అదే జరిగింది సునైనా. అయ్యో, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంతకీ ఫోన్లో మీతో మాట్లాడింది ఎవరు? మా ఓనర్. ఏమిటంట? నా ఉద్యోగం పోయింది సునైనా. అయ్యో, మీరేం తప్పు చేశారండి? మీ ఉద్యోగం ఎందుకు పోతుంది? ఆయన చెప్పింది మీరు సరిగ్గా విన్నారా అసలు? ఆయన కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ ఎలా తొలగిద్దామని ఎప్పటి నుంచో చూస్తున్నారు సునైనా. అసలే చిన్న కంపెనీ, లాస్లో నడుస్తుంది. పెద్దగా ఆర్డర్స్ కూడా రావడం లేదు. నాకు జరిగిన ఈ యాక్సిడెంట్ని ఒక వంకగా పెట్టి నన్ను జాబ్ నుండి తీసేశాడు. నేను లేవగలిగినప్పుడే ఆయన దగ్గరికి వస్తే నాకు రావాల్సిన అమౌంట్ సెటిల్ చేస్తానన్నాడు. అయ్యో, ఎంత పని జరిగిందండి. ఇప్పుడెలా? భగవంతుడా, కష్టాలన్నీ మాకే తెచ్చావేంతండ్రి. ఎప్పుడు ఈ ఫ్రాక్చర్ కట్టు విప్పుతారో, ఎప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అవుతానని ఎదురు చూస్తుంటే ఇదేంటి సునైనా? పోతే పోనివ్వండి ఆ ఉద్యోగం, మరో చోట దొరుకుతుందిలే. మీకు మరో ఉద్యోగం వచ్చే వరకు నా జీతంతోనే ఎలాగోలా సర్దుకుందాం. మీరేమీ బాధపడకండి. సునైనా, మన ఇద్దరి జీతాలతో ఒకరి జీతం ఇంటి అద్దెకపోగా మరొకరి జీతంతో ఏదో ఉండి లేనట్లుగా బతుకుతున్నాం. నా కాలు ఎప్పుడో స్వాధీనంలోకి వస్తుంది, నాకెప్పుడు ఉద్యోగం దొరుకుతుంది? హఠాత్తుగా బ్రతకంతా చీకటిమయం అయిపోయింది సునైనా. అరే, ఏమండి, ఊరుకోండి. అయినా కైవల్య ఉన్నాడు కదా, మనకు ఇంత సహాయం చేసినవాడు మీకు ఒక ఉద్యోగం చూడకపోతాడా? మీరేమి బాధపడకండి, ముందు కాఫీ తాగండి. హాయ్ అనిల్. హలో సునైనా. ఏంటి ఒకరికెదురుగా ఒకరు డల్గా కూర్చున్నారు? ఏమీ బాధపడకండి, త్వరలోనే నయమవుతుంది. అనిల్ గారు, మీకు బాగా నొప్పిగా ఉందా ఏంటి? డాక్టర్ గారిని తీసుకురానా? అబ్బే, నొప్పి పెద్దగా ఏమీ లేదులేండి. ముందు కూర్చో కైవల్య, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ గీఫీ జాంతనాయ్, ముందు విషయం చెప్పండి. వాట్స్ రాంగ్? ఏం చెప్పమంటావు కైవల్య, మాకు అన్ని దెబ్బలు ఒకేసారి తగులుతున్నాయి. అదేంటి? నాకు తెలిసి మీ ఆయనకు ఒక దెబ్బే కదా తగిలింది. అది కాదు కైవల్య, ఇప్పుడు ఆయన ఉద్యోగం పోయింది. అరే, అదేలా? 1, ఈయన 2 నెలలు డ్యూటీకి వెళ్లలేరని. 2, ఇప్పటికే ఆ కంపెనీ లాస్లో ఉందని. ఏ వంక పెట్టి ఎవరిని తీసేద్దామా అని అసలే వాళ్ళ ఓనర్ ఎదురు చూస్తున్నాడు. ఇంకేముంది, ఉద్యోగంలో నుంచి తీసేశాడు. ఆ విషయమే ఇందాక ఫోన్ చేసి చెప్పాడు. అయినా మనిషి అన్నాక శారీరక ఇబ్బందులు రాకుండా ఉంటాయా? ఏం పర్వాలేదు, మనం ఈ విషయాన్ని వర్కర్స్ యూనియన్లో పెడదాం. ఆ కంపెనీయే చిన్నది, దానికి యూనియన్లు ఉండవు. పైగా కంపెనీకి పెద్ద ఆర్డర్లు కూడా రావడం లేదు. లాస్లో ఉన్నమాట నిజమే, కానీ మరీ ఇంత త్వరగా ఉద్యోగం పోతుందని నేను ఊహించలేదు కైవల్య గారు. అసలే ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు కైవల్య గారు. ఇక చేసేదేముంది కైవల్య, మాకు నువ్వే దిక్కు. ఏదైనా దారి చూపించి పుణ్యం కట్టుకో. నేనా? అంటే నేను పనిచేసేది ఫిలిం ఫీల్డ్లో. ఆ ఫీల్డ్లో మాత్రమే నాకు పరిచయాలుంటాయి. పోనీ సునైనా, నువ్వు నా సినిమాలో యాక్ట్ చెయ్యి అని అన్నాననుకో, ముందే నీకు నటించడం ఇష్టం లేదు, పైగా ఈ సిచ్యువేషన్ అలుసుగా తీసుకుని నిన్ను ఇరికించినట్లుగా ఉంటుంది. మరి నాకు ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కావడం లేదే.
నాకు బ్రతుకు గురించి ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది కైవల్య. ఏం చెయ్యాలో, రేపు ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు. సరే కైవల్య, నువ్వేదో సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉందన్నావుగా, అది అది చేయమంటావా? వాట్ సునైనా, నువ్వేనా ఈ మాట అనేది? కొంపదీసి ఈ సిచ్యువేషన్లో నువ్వు స్ట్రక్ అయి ఉంటే నేను నిన్ను క్యాచ్ చేసుకుంటున్నట్లు ఉంటుందేమో సునైనా. నో 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 నో, అలా నేను ఎప్పటికీ అనుకోను. నీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఇవ్వు కైవల్య. నువ్వు నిజంగానే అంటున్నావు సునైనా? ఇంకా అనుమానం దేనికి? నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను కైవల్య. అనిల్ గారు, మరి మీరేమంటారు? నేననేది ఏముంది కైవల్య గారు, ఇలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు ఇప్పటికే చాలా విధాలుగా ఆదుకున్నారు. ఇప్పుడు కూడా మీరు ఆదుకోవడం మా అదృష్టమే. మాకు సహాయపడడానికి ఆ దేవుడే మిమ్మల్ని ఈ రూపంలో పంపినట్లున్నాడు. నో 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 నో, ఫ్రెండ్షిప్లో ఈ మాత్రం హెల్ప్ చేయడం చాలా కామనే కదా. సునైనా, ఇక నుండి నీ పేరు నయన అంతే. రేపు ఉదయం కారు ఇక్కడికి వస్తుంది. నీకు మేకప్ టెస్ట్ చేయిస్తాను. అలాగే 1-2 రోజులు నీకు మూవీ కెమెరా గురించి నాలెడ్జ్ ఇస్తాను. ఆర్ యు రెడీ? ఓకే కైవల్య, అయితే నేను నువ్వనుకున్నట్లు చేయగలనా? మూవీ కెమెరా ముందు ఫియర్ లేకుండా చేయగలనంటావా? నయనా, నువ్వు అటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకు. ఇప్పుడున్న సీనియర్ ఆర్టిస్టులందరూ ఒకప్పుడు నీలా భయపడిన వాళ్లే. అయినా అదంతా నేను చూసుకుంటానుగా. సరే, నువ్వు రేపు మార్నింగ్ 8 గంటలకల్లా సిద్ధంగా ఉండు. దట్స్ ఆల్. ఇక నేను బయలుదేరుతాను. సరేనండి. ఓకే కైవల్య. బాయ్, మరి ఉంటాను. నయనా, షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంటి జరిగేది? ఆ కైవల్యాన్ని రానివ్వండి చెబుతా. ఎంత పని చేశాడు, మొత్తం కడిగి పారేస్తా. అమ్మో, ఏంటో అడిగేస్తా కడిగేస్తా అని అంటున్నావు. ఎవరిని? ఇంకెవర్ని? నిన్నే. ఓరి దేవుడా, నేనేం చేశాను తల్లి? నువ్వు ముందు నాతో ఏం చెప్పావు చెప్పు. ఏముంది, నువ్వు కాఫీ బాగా పెడతావని చెప్పాను. ఇదిగో జోక్స్ వద్దు, మర్యాదగా చెప్పు. నేను స్టూడియోలో అడుగు పెట్టక ముందు నువ్వు నాకేం చెప్పావు? ఏముంది, ఒక క్యారెక్టర్ చెయ్యాలి అని చెప్పాను. అంతేగా అనిల్ గారు? అవును, అంతేగా. అయితే మరి ఈ సినిమా పత్రికలో నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎందుకు ఇలా ఉంది? ఏ పత్రిక, ఏ ఇంటర్వ్యూ? ఇదిగో ఇదిగో ఈ పత్రిక, నువ్వే చదువు. ఓ, ఈ ఇంటర్వ్యూనా? అవును, నేను చెప్పినట్లే రాశాడు. బాగానే ఉంది కదా. పత్రిక వాళ్ళు బాగానే రాశారు, కానీ నన్ను నీ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు చెప్పావు. నేను నీ సినిమాలో హీరోయిన్ ని కాదు కదా, కేవలం ఒక క్యారెక్టర్ రోల్ కదా. అది చెప్పకుండా మా సినిమాలో నయన అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నాను అని ఎందుకు అబద్ధం చెప్పావు? ఇందులో అబద్ధం ఏముంది నైనా? నేను నిజమే చెప్పాను. నా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ గా నువ్వే చేయబోతున్నావు. ఎందుకంటే నీ కోసం తీసిన స్టిల్స్, ఫొటోస్, కెమెరా ముందు నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ అన్నీ మాకందరికి, అదే మా మూవీ పార్ట్నర్స్ కి బాగా నచ్చాయి. అందుకని నిన్నే హీరోయిన్ గా అనుకున్నాం. అది కాదు కైవల్య. నువ్విక ఏం మాట్లాడకునైనా. నువ్వు చేయబోయే ఈ మూవీలో అన్ని సీన్లు నీ ఆత్మాభిమానానికి తగినట్లే ఉంటాయి. ఎక్కడా నీకు మర్యాద లోపం ఉండదు. సరేనా? సరే, నీ ఇష్టం కైవల్య. గుడ్. ఇదిగో ఈ కవర్ తీసుకో. ఇందులో నీకు అడ్వాన్స్ చెక్ రూపంలో ఇచ్చాం. చెక్క ఎంతకి రాశారో? కనీసం 10,000 రాశారా మీ పార్ట్నర్స్? అమ్మో, ఇదేంటి అమౌంట్ లక్షల్లో ఉంది? ఇది కల కాదు కదా? తల్లి, మరీ అంత ఎగ్జైట్ అవ్వకు. ఇది అడ్వాన్స్ మాత్రమే. సినిమా పూర్తయ్యాక బ్యాలెన్స్ పే చేయబడుతుంది. సినిమా అంటే అంతే మరి. అన్నట్లు ముహూర్తం షాట్ రేపు సరిగ్గా 9:10 ఉంటుంది. అనిల్ గారు, మీరు కూడా రండి. కారు పంపిస్తాను. సరేనా? అలాగేనండి. మీరు చేస్తున్న ఈ హెల్ప్ మేమన్నట్టుగా మర్చిపోం కైవల్య గారు. అబ్బా, ఆ మాట మీరు కాదు, నయనను అనమనండి. మొహం మార్చుకుని ఎలా కూర్చుందో చూడు. అదేం లేదులే బాబు. మరి? సరే, నేను చెబుతున్నాను, మీ మేలు ఎన్నటికీ మర్చిపోము.
చాలా 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 థ్యాంక్స్. ఓకేనా? సరేనా? ఇంకేమైనా చెప్పాలనా? అలా రా దారికి. నాయన గారు, మీ మొదటి పిక్చర్ సూపర్ హిట్ అని మొదటిసారి విన్నప్పుడు మీరు ఎలా స్పందించారు? నా మొదటి సినిమా పెద్ద ఫ్లాప్ అని విన్నాను. అరే, అదేంటండి? ఆప్ టాక్ వచ్చింది. ఓకే. రిలీజ్ అయిన రోజే పెద్దగా జనం లేరని, సినిమా పోయింది గనక తీసేద్దామనుకున్నారు కైవల్య అతని పార్ట్నర్స్. ఆ, ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమా తీశారు పాపం. ఉమ్, కైవల్యతో పాటు అందరూ డల్ అయిపోయారు. ఇక నేనైతే ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోయాను. కానీ పేపర్లలో, టీవీలలో రివ్యూలు మాత్రం బాగా రాశారు, చెప్పారు. ముఖ్యంగా నా గురించి కొత్త అమ్మాయైనా చాలా బాగా చేసిందని, కెవ్వు సినిమా అని, చిన్న వయసు నుండి పెద్ద వయసు వాళ్ళందరూ ఈ అమూల్యం సినిమా చూడొచ్చని రాశారు. అవునండి, నేను విన్నాను. బహుశా దానితోనేనేమో 5-6 రోజుల తర్వాత నుండి ఊపందుకొని కలెక్షన్లు బాగా పెరిగి ఆ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మేదాకా వచ్చింది. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. దానితో మాకు పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లయ్యాయి. అప్పటికప్పుడే కైవల్యకి 7-8 సినిమాలకి డైరెక్టర్ గా చేయాలని ఆఫర్లు కూడా వచ్చాయి. బా, అందులో అతను 5 ఒప్పుకున్నాడు. నాక్కూడా చాలా ఆఫర్లొచ్చాయి. కానీ నేను సెలెక్టివ్ గా ఒప్పుకున్నాను. అన్నట్లు మొన్ననే 2 కైవల్య పిక్చర్స్ కి సైన్ కూడా చేశాను. ఓ అలాగా. రాంబాబు, ఈ పేపర్స్ అన్ని సరిగ్గా పెట్టావు కదా? సరే రా, మనం బయలుదేరాలి. మరి ఉంటాను సందీప్ గారు. ఇవి లాయర్ గారికి అందించి మేము షూటింగ్ కి కూడా వెళ్ళిపోవాలి. లాయర్ దగ్గరికి దేనికి నాయన గారు? మూవీ విషయంలో ఏమైనా గొడవలు జరిగాయా? లేదు సందీప్ గారు, మా ఆయనకు, అదే అనిల్కి డైవర్స్ ఇస్తున్నాను. అదేంటి నాయన గారు, మీ వారు కైవల్య గారు ప్రోత్సాహం వల్లనే మీరు ఈ స్థితిలో ఉన్నట్టుగా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు కదా. మరి ఈ విడాకులు? సందీప్ గారు, మన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా సరిగ్గానే బ్రతుకు సాగిపోతుందిలే అనుకుంటాము. కాని కొన్ని జీవితాలు అలా జరగవు. మన వెనక, మన మీద జరిగే కుట్రలు ఎటువంటివో మనకు తెలియదు. అంటే నాయన గారు, మీ మీద కుట్ర జరిగింది అంటున్నారా? ఎవరి అవసరం కోసం, ఎవరిని ఉద్ధరించడం కోసం కుట్ర జరిగినా ఎవ్వరూ కుట్రని ఇది న్యాయం అని మాత్రం అనరు కదా. మరి ఎవరో కుట్ర చేస్తే మీ వారికి డైవర్స్ ఇవ్వడం దేనికి? ఎందుకంటే కుట్ర చేసింది మావారే గనక. ఓ మై గాడ్, అదెలా సాధ్యం మేడం? నన్ను ఎలాగైనా సినీ ఫీల్డ్లోకి దించాలని, అప్పుడు నాతో యాక్సిడెంట్ అయ్యిందని, కాలు ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పిందంతా అబద్ధం, బూటకం. బూటకమా? అవును, అంత నాటకం. మరి ఆయన అప్పుడు నాటకం ఆడితే మీరు ఇప్పుడు డైవర్స్ ఇవ్వడం ఏంటి నాయన గారు? అప్పుడు జరిగింది నాటకమని నాకు మొన్ననే తెలిసింది గనక నిన్ననే ఆయన్ని నేను కొనుక్కున్న ఈ ఇంటి నుండి పంపేశాను. ఈరోజు విడాకుల కోసం అప్లై చేస్తున్నాను. నేను దేనినైనా సహించగలను, కాని మోసాన్ని సహించలేను. మరి అది నాటకం అన్న విషయం మీకెలా తెలిసింది మేడం? అప్పుడు ఆయనకు దగ్గరుండి సేవ చేయడానికి ఈ రాంబాబునే పెట్టారు. ఆ తర్వాత అతడిని నేనే నా అసిస్టెంట్ గా అపాయింట్ చేసుకున్నాను. రాంబాబు మొన్న నాతో సరదాగా చెబుతున్నట్లుగా ఇదంతా చెప్పాడు. కాలు ఫ్రాక్చర్ ఒక నాటకమని, మా ఆయన కైవల్య కలిసి ఈ ఫేక్ నాటకం ఆడారని, ఎలాగైనా మిమ్మల్ని సినిమాలో నటించడం కోసం ఒప్పించడానికి ఇదంతా జరిగింది అన్నట్లుగా నాతో చెప్పాడు. ఆ తరువాత ఏమైంది నాయన గారు? ఏముంది, నేను న్యాచురల్ గా ఆయన్ని నిలదీశాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. తాము ఆడింది నాటకమేనని, యాక్సిడెంట్, కాలు ఫ్రాక్చర్, ఆయన ఉద్యోగం పోవడం అంతా అబద్ధమేనని తెలిసింది. సరే, మరి కైవల్య గారిని ఎలా శిక్షించబోతున్నారు? అతన్నెందుకు శిక్షించాలి? మరి జరిగిన కుట్రలో ఆయన హస్తం కూడా ఉంది కదా నాయన గారు? అసలు కుట్ర రచన చేసిందంతా మా ఆయనే కదా.
కైవల్య కేవలం ఒక నటుడు మాత్రమే. అప్పటికీ కైవల్య ఆయనతో ఈ నాటకం వద్దని, రేపు బయటపడితే సునైనా బాధపడుతుందని నచ్చజెప్పాడట. కాని ఎలాగైనా అధిక సంపాదన కావాలి అన్న ఆశతో ఆయనే ఈ కుట్రను అమలు పరిచేలా చేశారు. అయితే కైవల్య గారు మంచివారేనన్నమాట. కైవల్య వ్యక్తిగత ప్రవర్తనకు వస్తే చాలా మంచివాడు. షూటింగులో ఫీమేల్ ఆర్టిస్టులతో చాలా గౌరవప్రదంగా ఉంటాడు. ముఖ్యంగా మా ఆత్మాభిమానానికి ఎక్కడా అడ్డు తగలడు. అంటే మా ఆయన చేసింది కుట్ర అయితే కైవల్యది అవకాశం అంతే. మరి ఈ కుట్రలో భాగం పంచుకున్న రాంబాబుని మీ అసిస్టెంట్గానే కంటిన్యూ చేయిస్తారా? అవును, పాపం. అతడిది ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించి ఇంట్లో ఇస్తేనే ఇల్లు గడుస్తుంది. అతను చాలా పేదవాడు. అతన్నెలా శిక్షిస్తాం? ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. కాని దురాశ కొంతమందికి మాత్రమే ఉంటుంది సందీప్. ఈ ఆశ దురాశ పరుల మధ్యనే ఈ ప్రపంచం ప్రయాణిస్తుంది. ఈ లోకంలో ఆశావహులు ఉండాలి, దురాశావహులు కాదు. ఇక్కడ వచ్చే సమస్యలన్నీ కూడా ఈ దురాశాపరుల వలనే వస్తున్నాయి. 4 సినిమాల్లో నటించేసరికి మీకు చాలా తెలివితేటలు వచ్చాయి నాయన గారు. చివరిగా ఒక ప్రశ్న మేడం. అడగండి సందీప్ గారు. ఒకవేళ మీ భర్త గారు వచ్చి జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడిగితే మీరు క్షమిస్తారా? ఆగండి సందీప్ గారు. మీ సమక్షంలో నయన గారికి క్షమాపణలు చెప్పేందుకు అనిల్ గారిని తీసుకొచ్చారు. అనిల్, ఒకసారి. సునైనా, నన్ను క్షమించు. నిజాయితీగా నిన్ను సినిమాలో నటించమని కోరితే నీవు జంకి బెరుకుగా ఉన్నావు. అందుకే ఇలా నటించాను. అంతేగాని దురుద్దేశం అసలే కాదని మనవి. బాధకు గురి చేస్తే నన్ను క్షమించు నయనా, నన్ను క్షమించు నయనా. ఏమండి? నన్ను క్షమించు. ఏమండి? నన్ను కూడా క్షమించండి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎన్నో పరిచయ కార్యక్రమాలు చేసిన నాకు ఈరోజు ఒక వర్ధమాన నటి జీవితం సుఖాంతం అయినందుకు, ఈ పరిచయ కార్యక్రమాన్ని మీకు అందించినందుకు శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. మీరింతవరకు సునైన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి టి స్రవంతి, శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ ఎస్ రామగోపాల్, శ్రీ ఏవిబివి రాయలు. రచన శ్రీ మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.